దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ఈ మందిరమును మహిమతో నింపెదను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు దైవజనుడివి దైవజనురాలివి అయితే నీ మందిరంలో దేవుని కృప లేదు, నా మందిరము ఎదుగుదల లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో. అయితే దేవుడి దినాన నీకు ఆయన సెలవిస్తున్నాడు, ఆయన మహిమతో నింపుతానని. హల్లెలూయా. దేవుని యందు నీ విశ్వాసాన్ని ఉంచు. నీ మందిరము దేవుని మహిమతో నింపబడుతుంది రానున్న దినాల్లో. ఇది నా మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తున్న మాట. కనుక దైవజనుడా దైవజనురాలా, ఏ విషయంలోనూ నువ్వు చింతించవద్దు. దేవుడు త్వరలోనే నీ మందిరాన్ని తన మహిమతో నింపబోతున్నారు. అయితే నువ్వు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి అనేకుల కొరకు రాత్రింబగలు ఆయనకు నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు చేయు. ఖచ్చితంగా దేవుడు నీ మందిరాన్ని మహిమతో నింపి నీకు వాక్శక్తిని అనుగ్రహించి ఆయన నిన్ను బలపరిచి స్థిరపరుస్తారు. కనుక దేవుని యందు నీ విశ్వాసం ఉంచి నీవు ముందుకు నడువు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఏ బిడ్డ అయితే తన మందిరం ఎదుగుదల లేదని, తన మందిరం దినదినం దిగజారిపోతుందని బాధపడుతున్నారో, ఏ దైవజనుడు దైవజనురాలు ప్రభా దేవా, వారిని మీరు దీవించండి. నీ మహిమతో వారిని నింపుతానని, ఆ మందిరాన్ని నింపుతానని నేడు మీరు ఇచ్చిన వాగ్దానానికై మీకు స్తోత్రాలు తండ్రి. వారి మందిరాన్ని ఇంకా నీ మహిమతో నింపి ఆ సేవకులకి నీ వాక్శక్తిని అందించి ప్రభా వారిని బలపరిచి వారికి గొప్ప ధైర్యము నిబ్బరము దయచేసి వారిని ఇంకా మీరు ఆశీర్వదించి దీవించి వారి ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.